సమ్మక్క తల్లి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు జాతర కమిటీ చైర్మన్ హరీష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతర రెండవ రోజు కొనసాగింది. వనదేవతలు గద్దెలపై ప్రతిష్ఠించారు. వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. సాయంత్రం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ శివార్లోని సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం రోజున ఉదయం సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజులు గద్దెలపైకి ప్రతిష్ఠించారు. ఉదయం నుండే భక్తులు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ మాట్లాడుతూ గత 5 దశాబ్దాలుగా అంగరంగ వైభవంగా సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహిస్తున్నామని, గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని అన్నారు. దానికి అనుగుణంగా గ్రామంలోని మిత్రుల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సాయంత్రం అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లు హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ సాగర్రావు, నాయకులు రామారావు, వేణు, జాతర కమిటీ డైరెక్టర్లు, భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జాతర నిర్వహణలో భాగంగా నిన్నటి రోజు నుండి సాయంత్రం సుమారు 8 గంటల నుండి మన నారాయణపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ, మరియు భక్తులకు వాష్రూమ్ సౌకర్యం కానీ సకల సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సమ్మక్క సారలమ్మ నారాయణపూర్ జాతర ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దాదాపుగా 50,000 పైచులకు మంది భక్తులు అమ్మవారి వద్దకు వచ్చి దర్శించుకొని స్టే చేసి వెళ్ళిపోతారు.